మన గురించి మనము చింతించడం మానివేసినప్పుడు ప్రియతముడే మన గురించి చింతించడం ప్రారంభిస్తాడు. ఈ విషయాన్ని తేటతెల్లం చేసేటువంటి ఒక సంఘటన గురించి ఈ రోజు తెలుసుకుందాం. డెహ్రాడూన్ లోని మంజరీ మాఫీ అనేటువంటి ఒక గ్రామానికి చెందిన శత్రుఘ్న కుమార్ అతడు ప్రసిద్ధ బాబా ప్రేమికుడు. బాబా అప్పుడప్పుడు మెహరాజాద్ వచ్చి తనతో పాటు సహజీవనం చేయడానికి అతనికి అవకాశం కల్పిస్తూ ఉండేవారు. అలాంటి ఒక సందర్భంలో తన ప్రియతముడితో మెహరాజాద్లో ఉంటూ ఆ సహవాస భాగ్యాన్ని అనుభవిస్తూ ఆనంద పారవశ్యంలో మునిగి తేలుతూ ఉన్నాడు శత్రుఘ్న కుమార్. ఒక రోజు ఉదయం బాబా అతన్ని పిలిచి, ఏమోయ్, నీ ఇంటి గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి పూర్తిగా మర్చిపోయావా? ఇక్కడే ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నావా అని అడిగారు. అవును బాబా, నాకింకేమీ జ్ఞాపకానికి రావటం లేదు, అంత ఆనందమే అన్నాడు. వెంటనే బాబా తన శిష్యులతో ఢిల్లీలో ఉంటున్నటువంటి మరొక శిష్యుడు, అతని పేరు కిషన్ సింగ్, అతనికి ఫోన్ చేసి శత్రుఘ్న కుమార్ భార్య సుభద్ర యొక్క యోగక్షేమాలు టెలిగ్రామ్ పంపించమని చెప్పారు. టెలిగ్రామ్ చేరగానే ఢిల్లీలో ఉన్న కిషన్ సింగ్ బయలుదేరి డెహ్రాడూన్ చేరుకున్నాడు. అప్పటికే రాత్రి అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది. అతను సైకిల్ వేసుకొని ఈ మంజరీ మాఫీ అంటే ఏ గ్రామంలో అయితే శత్రుఘ్న కుమార్ కుటుంబం నివసిస్తుందో ఆ గ్రామానికి బయలుదేరాడు. అంతా చీకటి, టార్చ్ లైట్ వెలుగులో వెళుతూ ఉన్నాడు. ఈ శత్రుఘ్న కుమార్ ఇంటిని సమీపించే ప్రాంతంలో రోడ్డు మీద నేల మీద ఏదో పాకుతూ కనిపించింది. టార్చ్ దగ్గరగా వేస్తే శత్రుఘ్న కుమార్ భార్య సుభద్ర ఆవిడ. అయ్యో అని ఒక్కసారి సైకిల్ దిగి ఆవిడ దగ్గరికి వెళ్లి ఆవిని మోసుకొని ఇంటికి తీసుకెళ్లాడు. ఏమైందని అడిగాడు. నాకు 2-3 రోజులుగా తీవ్రమైనటువంటి జ్వరం, పాలేరు మానేశాడు. తన ఇంటికి కొంచెం దూరంలో ఆ రోడ్డుకి అవతల వైపున పశువుల శాల, అందులో పశువులు ఉండిపోయినాయి. వాటిని విప్పేవాడు లేడు. విప్పితే అవి వెళ్లి గడ్డి మేస్తాయి. అవి అరుస్తూ ఉన్నాయి. పాపం సుభద్ర ఆ జ్వరంలో ఉండి కూడా ఎలాగోలా వాటిని విప్పుదామని పాక్కుంటూ రోడ్డు దాటడానికి ప్రయత్నించింది. ఆ సందర్భంలో కిషన్ సింగ్ వెళ్లి ఆవిడ్ని రక్షించాడు. వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి సపర్యలు చేసి తెల్లవారేటప్పటికి ఆవిడికి ఉపశమనం కలిగింది. బాబాకి టెలిగ్రామ్ పంపించాడు. బాబా, సుభద్ర ఇలా అనారోగ్యం బారిన పడింది, కానీ మీ ఆదేశానుసారం నేను వెళ్లేటప్పటికి ఇది పరిస్థితి, ఆవిడ ఇప్పుడు క్షేమంగా ఉంది అని. అంటే బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇఫ్ యు స్టాప్ వరీయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఐ స్టార్ట్ వరీయింగ్ అబౌట్ యూ. నీ గురించి నీవు చింతించడం మానివేసిన వెంటనే నీ గురించి నేనే చింతించడం ప్రారంభిస్తాను అన్నారు. దానికి ఒక చక్కని ఉదాహరణ ఈ ఉదంతం. అవతార్ మెహర్ బాబాకి జై.